దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. ఈ యొక్క లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సంఘ పెద్ద గంగన్న గారి సతీమణి రానమ్మ గారు చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేల్లారా, మీ ఎడల నేను ఇలాగున్నే చేయుదును గనుక ఇశ్రాయేల్లారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం దీవించును. చక్కగా వాక్యాన్ని చదివి వినిపించినటువంటి రానమ్మ గారికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. అందరికన్నట్లయితే వాక్యము నిమిత్తమై ప్రార్థన. అందరం తల్లు వంచుకున్నట్లయితే వాక్యము నిమిత్తమై ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి దానమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. నేను నీకు ఇచ్చిన నువ్వు చేయాలి. దేవా, పరిస్థితుడా, నీ పాదాలకు స్థితులు స్తోత్రాలు నా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. అవును నా తండ్రి, పోయిన మంగళవారం నుంచి ఈ యొక్క కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశము ఏమిటి అంటే దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధానంలో కనబడుటకై ఎలాగా సిద్ధపడాలి, ఏ విధంగా సిద్ధపడాలి, ఎలా సిద్ధపడితే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేనిలాగుననే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధానంలో కనబడుటకై సిద్ధపడాలంట. చాలామంది ఎలా సిద్ధపడుతూ ఉంటారండి? సిద్ధపాటు చాలా రకాలుగా ఉన్నాయండి. ఉన్నాయా లేదా? అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా సిద్ధపడతారు. స్త్రీలైతే అలంకరణ రీతిగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే సిద్ధపడతారు. మరి కుటుంబం ఎలా సిద్ధపడుతుందంటే ఆర్థిక అవసరతను బట్టి సిద్ధపడుతుంది. అంత మాత్రమే కాకుండా ఇంకా కొన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకులు అనేక రీతులుగా సిద్ధపడతారు. కానీ మన యొక్క అంశమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దేవుని సన్నిధానంలో కనబడుటకై ఎలా సిద్ధపడుతున్నాం, ఏ రీతిగా సిద్ధపడుతూ ఉన్నాం, సిద్ధపాటు వల్ల ఎలాంటి ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉన్నామో కొద్ది నిమిషాలు మాత్రమే లేఖనాన్ని మనం నిజంగా కొందరు విశ్వాసులు అని చెప్పుకుంటూ, క్రైస్తవులమని చెప్పుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్టు ఉంటారు. అసలు వారిలో క్రైస్తవ్యము సిద్ధపాటు అనేదే ఉండదు. నామకార్థపు సిద్ధపాటును కలిగి జీవించేవారుగా కూడా ఉంటారు. అంటే క్రైస్తవులే, విశ్వాసులే, దేవుని పిల్లలే, కానీ ప్రవర్తన విషయంలో సిద్ధపాటు లేకుండా అజాగ్రత్త కలిగి, విశ్వాస విషయంలో సిద్ధపాటు లేకుండా అజాగ్రత్త కలిగి దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నాము అని గొప్పలు చెప్పుకునేవారు కూడా ఉన్నారండి. కానీ మనము ఎలా సిద్ధపడుతున్నామో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిజంగా దేవుని రాకడ కొరకే సిద్ధపడాలి, దేవుని రాజ్యము కొరకే సిద్ధపడాలి. అందులో బుద్ధి గల కన్యకలను మనం చూస్తాం, బుద్ధి లేని కన్యకలను మనం చూస్తాం. అయితే అదంతా మనం వదిలేద్దాం. కానీ నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పెళ్ళికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ఎలా సిద్ధపడతారండి? ఎలా సిద్ధపడతారు? అబ్బా, మన స్త్రీలు చాలా మంచోళ్ళండి. అసలు
ఎలా సిద్ధపడతారు? సిద్ధపడరా? సిద్ధపడతాం కదా, సిగ్గొద్దు. సరే, ఎలా సిద్ధపడతారో ఒకసారి చెప్పండి. బాగా తలంటుకొని కదా, పూలు లేనిదే పెళ్ళికి వెళ్ళరు, అవునా? కొంతమందికి అలవాటు ఉంటుందండి. ఇంకా కొందరు పట్టు వస్త్రాలు ధరించుకొని పెళ్ళికి వెళ్తారు. అయితే పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్లి వస్త్రములు ధరించుకొని సిద్ధపడి పెళ్ళికి వెళ్తాం. అయితే దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నీ సిద్ధపాటు ఈ దినం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది ఆదివారం రాగానే ఆదివారపు క్రైస్తవులుగా వారుగా ఉన్నారు. ఎలాగా అంటే ఆదివారం రాగానే ఏం చేస్తారండి? దేవుని మందిరాన్ని సిద్ధపరుస్తారు, ఎక్కడ ఉండాల్సినటువంటి సామాగ్రిని అక్కడ సిద్ధపరుస్తారండి. కానీ నిజంగా మన జీవితంలో, విశ్వాసులమైనటువంటి మన జీవితంలో, క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్న మన జీవితంలో మనము ఎలాంటి సిద్ధపాటును కలిగి ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చదవమ్మా. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకు, నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును. పెంకు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుకుండుటయే మేలు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే దేవుని సన్నిధానమునకై సిద్ధపాటు ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో, ఎలాగా మనం సిద్ధపడాలో చూసుకుందాం. అందులో 3 విషయాలను జ్ఞాపకం చేస్తానండి. మొట్టమొదటిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలంట. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు. అనగా మన యొక్క ప్రవర్తనను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలంట. నిజంగా సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే మొట్టమొదటిగా మన పొరపాటును మనము సరి చేసుకునే వారిగా ఉండాలండి. నిజంగా చాలామంది జీవితాల్లో పొరపాటును సరి చేసుకోలేక, ఆ పొరపాటును దిద్దుకోలేక, సిద్ధపాటు కలిగినటువంటి జీవితము లేక వెనకబాటుతనము కలిగి దేవుని ఆశీర్వాదాలను, దేవుని రాజ్యమును కోల్పోయిన వారు అనేకులు మనము జ్ఞాపకం చేసుకుంటాం. నిజంగా మనము ఆ రీతిగా ఉండకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా మన పొరపాటును మనము సరి చేసుకోవాలంట. అందుకోసమే నీవు నేను దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తనను మనము సరి చేసుకునే వారిగా ఉండాలంట. నిజంగా ప్రవర్తన అనగా మన యొక్క అలవాట్లు. ప్రవర్తన అనగా క్యారెక్టర్. ఇంకా సరే, క్యారెక్టర్, అలవాట్లు, ఇంకేంటమ్మా చెప్పండి. ప్రవర్తన అనగా నీ బుద్ధి అని కూడా చెప్పొచ్చండి. అందుకోసమే ఈ చదువుకున్న లేఖనములలో జ్ఞాని అయిన సొలొమోను గారు
చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అంటే, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, నీ బుద్ధి జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ వైఖరి జాగ్రత్త, నీ బిహేవియర్ జాగ్రత్త, నీ నడక జాగ్రత్త. నువ్వు దేవుని మందిరమునకు వెళ్తున్నావు, అనేకులు నీ వైపు వేలెత్తి చూపే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదండి. నిజంగా శ్రీలమైన మనము ఒక్కసారి మన ఆత్మలను పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నేను నీ సన్నిధానానికి వెళ్తున్నా, ఏ రీతిగా సిద్ధపడుతున్నా? సిద్ధపడడానికి నాలో ఉన్న పొరపాటును నేను దిద్దుకోవడానికి నాకు నేర్పు ప్రభువా. దిద్దుకుంటున్నారండి పొరపాట్లు? దిద్దుబాటు లేని జీవితము రాకడకు సిద్ధపడదండి. దిద్దుబాటు లేని క్రైస్తవ్యము నిత్యము స్తుతింపబడే గుంపులో ఉండదండి. అందుకోసమే సిద్ధపడాలండి, ఆత్మీయంగా సిద్ధపడాలి. శారీరకంగా సిద్ధపడడం కాదు, కానీ ఆత్మీయంగా సిద్ధపడము నేర్చుకోవాలండి. నిజంగా మార్తా మరియలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిజంగా వారిలో ఎవరు సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఎవరు కలిగి ఉన్నారండి? ఇద్దరు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారండి. అయితే ఒకరు శరీరానుసారమైనటువంటి సిద్ధపాటును కలిగి జీవించడానికి ప్రయత్నిస్తున్నారు, ఒకరు ఆత్మీయంగా ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన బోధన వింటూ ఆమె తన జీవితాన్ని సరిచేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ దినాన నువ్వు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధానంలో ఉన్నావు, నీ పొరపాటును నువ్వు దిద్దుకుంటున్నావా? దేవుని సన్నిధానంలో ఉంటున్నావు, నీ ప్రవర్తన నువ్వు సరి చేసుకుంటున్నావా? దేవుని సన్నిధానంలో ఉంటున్నావు, నువ్వు ఆత్మీయంగా సిద్ధపడుతూ ఉన్నావా? ఆ నిత్యము స్తుతింపబడే గుంపులోను ఉండాలని ఆశ కలిగి ఉంటున్నావు, కానీ సిద్ధపాటు లేకుండా ఉన్నావు. ప్రార్థన అనే ఆయుధము లేకుండా జీవిస్తూ ఉంటున్నావు. నువ్వు స్తుతించే ఆయుధాన్ని కలిగి జీవించలేనటువంటి బిడగా ఉంటున్నావండి. నిజంగా నీవు నేను మనమందరము కూడా మొట్టమొదటిగా ఎలాగా సిద్ధపడాలి అంటే, ఆత్మలను పరిశీలన చేసుకుంటూ సిద్ధపడే వారిగా ఉండాలి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు చాలామంది దేవుడు చేసిన మేలులను బట్టి ఆయనకు ఏం చెల్లిస్తారండి? అమ్మా, వాక్యం మీద మాత్రమే ఉంచండి. నేను కూడా ముచ్చటగా 3 పాయింట్లు మాత్రమే చెప్పి ముగించేస్తాను, కానీ వాక్యం మీద మాత్రమే మీ శ్రద్ధ నిలపండి. వచ్చాము పోయామన్నది ఉండకుండా కొద్దిసేపు వాక్యం మీద మాత్రమే మన ధ్యాస ఉంచుదామండి. నిజంగా మనం సిద్ధపడదాం. ఇంతవరకు నువ్వు సిద్ధపాటు లేకున్నావేమో, ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సమయం నుంచి అయినా సిద్ధపాటు జీవితాన్ని కలిగి జీవిద్దాం. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ఉపకారములు పొందుకోవడానికి సిద్ధపడి దేవుని సన్నిధానానికి వస్తుంటారండి. క్రైస్తవులమని చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఎలా ఉంటామో, ఆదివారం ఏం చేస్తాం? ఆయన ఉపకారముల నిమిత్తమై ఆయన సన్నిధానంలో ఉండడానికి ప్రయత్నిస్తారు. రెండోది, ప్రార్థనకు సిద్ధపడి రావాలి. బ్రతుకు మార్చుకోవడానికి మందిరంలో ఉండాలి. ప్రార్థనకు రావడానికి సిద్ధపడాలి. సంఘంలో చాలా మంది స్త్రీలు ఉన్నాం, కానీ బ్రతుకులను మార్చుకోలేకపోతుంటాం. ప్రార్థనకు రావాలన్న సిద్ధపాటు తత్వము కూడా లేదండి. ఏదానికి సిద్ధపడుతున్నాం? శారీరకమైన ఆహారాన్ని చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటున్నాం. ఏమనుకోద్దండి, అందరికీ ఉంటాయి. ఆ మంగళవార దినాన మాత్రము ఒక అర్ధగంట ముందు చేసుకోండి. అక్కడ మనం చూసుకున్నట్లయితే, బ్రతుకును మార్చుకోవడానికి దేవుని మందిరంకు రావాలండి. ఏంటిని మార్చుకోవడానికి? బ్రతుకులను మార్చుకోవడానికి. పాపపు బ్రతుకును తీసివేసుకోవాలి, పాపపు జీవితాన్ని తీసివేసుకోవాలి. అందుకోసమే నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటూ ఉన్నాడండి. నిజంగా మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకొని సిద్ధపడి దేవుని మందిరంలో కనబడుటకు ప్రయాసపడాలి. అట్లా ఉన్నట్లయితే దేవుని మేలులను, దేవుని ఉపకారములను పొందుకునే వారముగా ఉంటాము. అందుకోసమే రెండవదిగా ఎలా ఉండకూడదంట? దేవుని మందిరంలో ఉన్నాం, కానీ మనలో ఏముండకూడదు? అనాలోచనలు ఉండకూడదండి. నా మాటలు కాదండి, లేఖనాన్ని. అందుకోసమే అక్కడ 2వ వచనంలో ఒకసారి చదవండి, 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధానానికి
అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడని. చాలండి. రెండోది ఏముండకూడదంట మనలో? దేవుని సన్నిధానంలో ఉండవు కానీ నీలో ఏముండకూడదు? అనాలోచన ఉండకూడదు. ఇక్కడ ఉన్నావు కానీ నీ మనసు అంతా ఎక్కడుందండి? ఎక్కడుంది? ఏదేదో ఆలోచన చేస్తుంటారు, అవునా కదా? నా పిల్లలు ఆడున్నారో, ఎవరి దగ్గర ఉన్నారో. కొందరికి అది. కొందరు ఇంకేం చేస్తారు? అయ్యో నా భర్త వస్తే నన్ను నడుస్తారేమో, నేను టయానికి వెళ్ళాలని ఆలోచన ఉందా? ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే అనాలోచన కలిగి ఉండకూడదండి. వాక్యము మీద మాత్రమే నీ ధ్యాస నిలిపే బిడగా ఉండాలి. అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని మందిరమునకు, దేవుని సన్నిధానానికై ఎలా సిద్ధపడాలి అంటే అలా అనాలోచన కలిగి ఉండకూడదు. దేవుని సన్నిధానంలో సంపూర్ణముగా నీ జీవితాన్ని నువ్వు గడిపే బిడగా ఉండాలి. నీ హృదయమును దేవునికి ఇచ్చే బిడగా ఉండాలి. వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకునే కుమార్తెగా, కుమారుడిగా ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావండి. కానీ ఇవేవి ఉండకుండా దేవుని మందిరంలో ఉన్నావు, నీ ధ్యాస అంతా ఎక్కడెక్కడో, నా పిల్లలు ఏం చేస్తున్నారో, నా భర్త ఏం చేస్తున్నారో, రేపు ఎక్కడ పని దొరుకుతుందో, ఎవరు పిలుస్తారో అని ఇదే ధ్యాస ఉంటుంది. అనాలోచనగా దేవుని మందిరంలో ఏ స్త్రీ కూడా కనబడకూడదండి. అందుకోసమే మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు, దేవుని మందిరమునకు పోవునప్పుడు మొట్టమొదటిగా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని సన్నిధానంలో ఉండేవారముగా ఉండాలి. రెండోది, దేవుని సన్నిధానంలో ఉన్నావు సిద్ధపడి, కానీ నీలో ఏముండకూడదంట? అనాలోచన అనేది ఉండకూడదు. నువ్వు దేవుని మందిరానికి సిద్ధపడచ్చావు. ప్రభువా, ఈ దినము నేను నీ మందిరంకి వెళ్తున్నాను, నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావో ఆ మాటలను నేను గ్రహించి నా యొక్క బ్రతుకును మార్చుకోటకు నాకు నేర్పు ప్రభువా అని దేవుని అడగాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. సిద్ధపాటుతో వచ్చావు కానీ అనాలోచన నీలో ఉంటే దైవాశీర్వాదాలను పొందుకోలేమండి. ఆ అనాలోచనతను నీవు తీసివేసుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాము అనేది జ్ఞాపకం. దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు నీ అనాలోచనతను తీసివేసుకొని నువ్వు ఎలా ఉండాలంట? జ్ఞానముతో దేవుని వాక్యాన్ని వినాలంట. మొట్టమొదటిగా పొరపాటును సరి చేసుకోవాలి. రెండోదిగా ఆ పొరపాటును దిద్దుకోవాలి. దిద్దుకున్న తర్వాత సిద్ధపడి దేవుని మందిరంలోకి వచ్చావు. దేవుని మందిరంలో ఉన్న నీవు ఎలా ఉండాలి? మొట్టమొదటిగా అనాలోచనగా ఉండరాదు. అలా ఉన్నావు అనుకో, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావండి. నిజంగా ఐతుకైతే ఏం చేస్తున్నాడండి? పౌలు చెప్తున్న వాక్యమును వింటూ ఉన్నాడు. వింటూ ఒక చెవున వింటూ ఉన్నాడు, ఒక చెవున విడిచిపెడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఇంకా పౌలు చెప్తుంటే చాలా బాగుందని ఆ మేడ గది పైన ఉండి కిటికీ మీద కూర్చున్నాడు. కూర్చొని తూలుతూనే ఉన్నాడండి. సంఘంలో మన స్త్రీలు అలా లేరండి? సిద్ధపాటు వచ్చావు కానీ నీలో అనాలోచన అనేది ఉండకూడదండి. అందుకోసమే దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు, ప్రభువా మంచి హృదయము నిమ్ము, మంచి బుద్ధి నిమ్ము, మంచి వివేచనను నాకు దయచేయి ప్రభువా. వాక్యముతో నువ్వు ఈ దినాన నాతో ఏమి మాట్లాడుతున్నావో అది నేను నేర్చుకోటకు నాకు నేర్పు ప్రభువా. నిజంగా అడుగుతూ ఉన్నారండి? అడిగి వచ్చారా దేవుణ్ణి ఇంటి దగ్గర? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం, ఐతుకు పౌలు చెప్తున్న బోధన వింటూ ఉన్నాడు. కిటికీలో నుంచి ధమల్లని కింద పడి ఏమైపోయాడు? ప్రాణాన్ని విడిచాడా లేదా? నీవు దేవుని సన్నిధానంలో అనాలోచనగా ఉంటే ఒక దినాన నీవు నేను కూడా ప్రాణమును కోల్పోవలసి వస్తుంది. అందుకోసమే అనాలోచన మనకు ఉండరాదు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా అంత మాత్రమే కాకుండా ఒకసారి జ్ఞాపకం చేసుకుని మూడోదిగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో
చూసుకుందామండి. చివరి లైన్, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మన మాటలు ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధానంలో ఉండడానికి సిద్ధపడొచ్చావు, వచ్చిన నీ వాక్యాన్ని వింటూ ఉన్నావా? వింటూ ఉన్నావు, కానీ వాక్యం నీలో ఫలిస్తుందా? వింటూ ఉన్నావు, మంచిదే. ఫలింపు జీవితం నీలో ఉందా? ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నావా? శారీరకంగా ఫలిస్తూ ఉన్నావా? ఇది నా ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేస్తాం. నిజంగా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు, విశ్వాసగా ఉన్నప్పుడు జ్ఞానముతో నీవు మాట్లాడాలంట. ఎంత మాట్లాడాలి? అక్కడ కొద్దిగా అని ఇచ్చాడండి. నిజంగా దేవుని సన్నిధానానికై సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే, ఆయన రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే, ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే మనలో ఏముండాలంట? కొద్దిగా మాట్లాడాలంట. మాట్లాడతామా? అస్సలు లేదండి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒకరు మన దగ్గరికి వచ్చారనుకుందాం, ఆహా వాళ్ళట్టనా అంటారన్నారు. ఆ మిట్ట ఈ మెట్ట, ఆ మిట్ట ఈ మెట్ట, ఆయన్నిట్ట ఈయన్నిట్ట, వారట్ట వీరిట్ట, ఎట్ట అంతా అట్టనే. ఎక్కడ నీ ఆత్మీయత? దేవుని సన్నిధానానికి వచ్చావు, సిద్ధపాటు ఎక్కడ? అస్సలు సిద్ధపాటు లేదండి. నిజంగా ఆనాడు మనకు బుద్ధిగల కన్యకలను, బుద్ధి లేని కన్యకలను ఎందుకు ముందుగానే ఉపమానాల రీతిగా తెలియచేశారు అంటే, మనం కూడా బుద్ధి లేని కన్యకల వలె ఉన్నామండి. ఎందుకంటే బుద్ధిగల కన్యకలు ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తూ ముందుగానే సిద్ధలలో నూనె పోసుకొని ఇంకా కొంచెము బుడ్డిల్లో తీసుకొని వచ్చినట్లు మనం చూస్తున్నాం. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? ప్రభు రాక ఇప్పుడే వస్తాడా, అప్పుడే వస్తాడా, ఆయన వచ్చే టయానికి చూసుకుందాంలే, నిర్లక్ష్యత జీవితాన్ని కలిగి ఉన్నారు. అనగా వారిలో సిద్ధపాటు అనేది లేనే లేదు. అయితే మనలో కూడా అలాగింది. ఇంకా టైం ఉందిలే, పోదాం, ఇంకా కొంతసేపు ఉండిపోదాంలే, ఇంకా ఇప్పుడే వస్తుందా. మన ఆయుష్ ఎలాంటిదండి? ఎలాంటిది? నీటి మీద బుడగ లాంటిది. నిజంగా ఆ బుడగ ఎప్పుడు సమసిపోతుందో తెలియదు. సబ్బు పెట్టేటప్పుడు నురుగు వస్తుంది చూడండి, బుగ్గలు ఎన్ని వస్తాయండి? చాలా వస్తాయి. పెద్ద బుగ్గ వస్తుంది, చిన్న బుగ్గలు వస్తున్నాయి. అవి ఎట్ట పోతాయో మన ఆశ కూడా పటక్కని పోతుందండి. అయితే ఈ ఆశకి ఏం చేస్తున్నావు? నువ్వు ఆత్మీయంగా సిద్ధపడ, కానీ నీలో ఆశ ఏంటండి? అబ్బా, ఆ పరలోక పట్టణము కావాలి. అవునా? సిద్ధపాటు కలిగి ఉందాం. నీ మాటలు కొద్దిగానే ఉండవాలి. అందుకోసమే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3:16 మలాకీ. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను అని మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా నీ మాటలు కొద్దిగా ఉండాలంట. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో దేవుడు ఏం చేస్తాడంట అండి? ఆలకిస్తూ ఉన్నాడంట. నిజంగా ఒకసారి జ్ఞాపకం, నువ్వు ఏదైనా అయస్కరమైన మాటలు, ఎక్కువ విస్తారమైన మాటలలో మానదు కదా. అందుకోసమే విస్తారంగా మాట్లాడొద్దండి అమ్మ. స్త్రీలమైన మనము విస్తారంగా మాట్లాడకూడదంట. సిద్ధపాటు కలిగే జీవించాలి. ఎక్కడికి? పనికి సిద్ధపడి ఎలాగైతే పోతున్నామో దేవుని సన్నిధానానికి కూడా సిద్ధపాటు కలిగి రావాలి. ఎలాంటి సిద్ధపాటు? ప్రవర్తన విషయంలో
సిద్ధపాటు అనగా ఆత్మ పరిశీలన చేసుకొని సిద్ధపాటును కలిగి ఉండాలి. రెండవదిగా ప్రతిష్ఠించుకొని దేవుని మందిరంకు రావాలి. నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ రీతిగా ఉండాలి అనాలోచనగా ఉండకూడదంట దేవుని మందిరంలో. మూడోదిగా మన మాటలు ఎలా ఉండాలంట? ఉన్నాయా అమ్మా? ఉన్నాయా? లేవు కదా? నేర్చుకుందాం, కొద్దిగానే మాట్లాడదాం. అది ఎవరితో? మన పరమ తండ్రితో మాట్లాడడానికి మాత్రమే నేర్చుకుందాం. నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. నీకు ఏదైతే అవసరతగా ఉందో, ఏదైతే కొదవగా ఉందో, ఏదైతే ఇబ్బందిగా ఉందో, నీ పిల్లల విషయమై నువ్వు సిద్ధపాటు కలిగి దేవునితో మాట్లాడడానికి సిద్ధపడి దేవుని సన్నిధానానికి రావాలండి. వస్తున్నావా? అందుకోసమే విలాప గ్రంథంలో మనం జ్ఞాపకం రేయి మొదటి జామున లేచి ఎవరి కొరకు ప్రార్థించమంటున్నాడు? నీ పసిపిల్లల ప్రాణముల కొరకై ప్రార్థన చేయుడి అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి సిద్ధపాటు నీకుందా అండి? రేయి మొదటి జామున లేస్తూ ఉన్నాం, ప్రార్థనకు సమయం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాం. నీ పని అంతటిని కూడా ప్రార్థనతోనే సిద్ధపరచుకునే బిడగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ప్రసంగి 5:3. 5వ అధ్యాయము 3వ వచనం. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును, పెంకు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. ఏం మాటలు పలుకువాడు? పెంకు మాటలు పలుకుతూ ఉంటారండి. గొప్పలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉంటారు. అవునా? పెంకు. మన మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగానే ఉండాలంట. నువ్వు ఏం మాట్లాడుతున్నావో దేవుడు ఆలకిస్తూనే ఉంటాడు. భయభక్తులు గల వారి యొక్క మాటలు యెహోవా ఆలకించును అని మలాకి గ్రంథంలో ఇంతవరకు మనం చూసాం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, నీ నోటి నుండి ఎలాంటి వచనాలు వస్తూ ఉన్నాయో దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడండి. అందుకోసమే మన మాటలను మనం కొద్దిగానే మాట్లాడేవారిగా ఉండాలి. మరి అక్కడ పెంకు మాటలు కూడా పలకకూడదు అని లేఖనములలోనే మనం చూసిన. నా మాటలు కాదు అక్కడ విస్తారమైన పని పాటల వలన ఏం పడుతుందంట? స్వప్నము అనగా కలలు. రాత్రి వేళలో పండుకుంటే కలలు వస్తాయా లేదా? మనం ఏదైతే ఆలోచిస్తూ పండుకుంటామో అదే కళ రూపంలో మనకు వస్తుంది. మనం అనుకుంటాం, అబ్బా ఇంత మంచి కళ వచ్చిందా కదా. ఇక్కడ చూడండి, పెంకు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. పెంకు మాటలు ఎవరైతే పలుకుతారో అలాంటి వారందరూ కూడా బుద్ధిహీనులు, బుద్ధిహీనురాలు, బుద్ధిహీనుడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము పెంకుగా మాట్లాడకూడదంట. అక్కడే మనం జ్ఞాపకం చేసుకుందామండి. 5వ అధ్యాయము 4వ వచనం. నేను సిద్ధపాటును గురించి మాత్రమే. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. చాలా మంది మొక్కుబడి చేసుకుంటారా లేదా? ఏమని మొక్కుబడి చేసుకుంటారు? నాకు సంతానాన్ని ఇస్తే నేను నీకు ఇది ఇస్తానయ్యా, నాకు సంతానాన్ని ఇస్తే నా ప్రథమ ఫలమును నీ సేవలో పెంచుతానయ్యా, నీ సేవకు స్త్రీ అయితే సేవకురాలిగా, మరి పీబే వలె మంచి పరిచారకులుగా పెంచుతానని మొక్కుకుంటాం. మరి బాయ్స్ని అయితే ఏం చేస్తాం? మంచి సేవకుడిగా సమూయేలు వలె, తిమోతి వలె, మరి పౌలు వలె నా కుమారుని పెంచుతానని మొక్కుకుంటాం కదా. మొక్కుకుంటామా లేదా? అది కాకుండా కొందరు కానుకల రూపంలో కూడా మొక్కుబడి చెల్లిస్తూ ఉంటారు. కానీ
కొందరు సంతానం కొరకు మొక్కుబడి చేసుకుంటారు, కొందరు ఉద్యోగం కొరకు మొక్కుబడి చేసుకుంటారు, కొందరు కుటుంబ అభివృద్ధి కొరకు మొక్కుబడి చేసుకుంటారు, కొందరు పిల్లల యొక్క బాగోగుల కొరకు మొక్కుబడి చేసుకుంటారు, కొందరు ఇంకేం చేస్తారు, నాకు గర్భఫలం ఇస్తే నేను నీకు ఇది చెల్లిస్తానయ్యా, నా బిడ్డకు మంచి సుఖమైన ప్రసవాన్ని ఇస్తే నేను నీకు ఇది ఇస్తానయ్యా. అయితే అన్నీ ఇచ్చిన దేవునికి మనం మొక్కుబడి ఏం చేస్తామండి, ఇంకా మర్చిపోతారండి. మర్చిపోతారా లేదా? పొందుకుంటాం మేలులైతే, ఉపకారములకై దేవుని సన్నిధానంలో కనబడుతున్నాం, కానీ ఇచ్చిన తర్వాత దేవునికి ఏం చేస్తున్నాం, కృతజ్ఞత లేకుండానే జీవిస్తూ ఉంటున్నాం. అందుకోసమే దేవుని సన్నిధానికై సిద్ధపాటు ఉండాలి. ఎలాంటి సిద్ధపాటు? మొట్టమొదటిగా ప్రవర్తన విషయంలో సిద్ధపాటు, ఆత్మ పరిశీలన విషయంలో సిద్ధపాటు కలిగి జీవించాలి. పరిశీలన. రెండవది ఎలాంటి సిద్ధపాటు? దేవుని సన్నిధానంలో ఉంటున్నావు, ఎలాంటి సిద్ధపాటు కలిగి? అలా అనాలోచనగా నువ్వు పలకకూడదు. అంటే నువ్వు ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధానంలో జ్ఞానము కలిగి మాట్లాడే బిడగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తున్నాను. మూడోదిగా ఆ ప్రతిష్ఠిత దాంట్లోనే వస్తుంది, అనాలోచనగా పలకకూడదు, నీ మాటలు కొద్దిగానే ఉండాలి, నువ్వు పెంకు మాటలు పలకకూడదు. నువ్వు మాట్లాడే మాటలు ఎవరు వింటాడంట? యెహోవా ఆలకిస్తాడంట. ప్రియ దేవుని బిడలారా, అమ్మలారా, అక్కలారా, ఒకవేళ నువ్వు విస్తారంగా మాట్లాడుతున్నావేమో, నీ మాటలు కొద్దిగానే ఉండవాలి. విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు. కనుక దేవుని సన్నిధానానికై సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే నీ మాటలు మొట్టమొదటిగా ఎలా ఉండాలంట? కొద్దిగానే ఉండాలంట. చాలామంది గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునేవారిగా ఉంటారండి. ఉన్నారా లేదా? నేను అదే అండి, ఇదండి అని చెప్పుకుంటారు, గొప్పలు పోయి తిప్పలు పడుతుంటారు. నిజంగా నా అమ్మ, మీ పిల్లలు మీ దగ్గర కొద్దిసేపు ఇంకా అయిపోయింది. మూడోది ప్రతిష్ఠించుకోవాలి. మొట్టమొదటిగా ఆత్మ పరిశీలన, రెండోదిగా ప్రతిష్ఠిత, మూడవదిగా ప్రథమ ఫలము అంటే కృతజ్ఞత కలిగి జీవించడం. నాకు అది ఇస్తే, ఇది ఇస్తే నేను నీకు ఈ ఫలాన్ని ఇస్తా ప్రభువా అని మొక్కుకుంటానండి. అందుకోసమే అక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తున్నారు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదంట. చెల్లించుటకు ఆలస్యము చేయకూడదంట. నువ్వు పొందిన వెంటనే ఏం చేయాలంట? కృతజ్ఞత కలిగి జీవించడము నేర్చుకునే బిడగా ఉండాలంట. చెల్లించే కానుక కృతజ్ఞతాపూర్వకంగా చెల్లించడము నేర్చుకోవాలంట. మరి నేర్చుకుంటున్నామా? కొంతమంది ప్రత్యేక కానుకలు కూడా చెల్లిస్తుంటారు, కానీ అనుకుంటారు నా పంటలో ఇంత వచ్చింది, నేను ఇది ఇవ్వాలి, సేవకునికింత, దేవునికింత ఇవ్వాలి అని సిద్ధపడతాం. కానీ పంట వచ్చిన తర్వాత ఇవ్వడానికి కూడా చేతులు రాని స్థితిలో ఉంటాయండి. నిజంగా మన హృదయాన్ని ఒక్కసారి, అందుకోసమే హృదయం ఎలా ఉండాలంట? మంచిగా ఉండాలంట. మన జీవితాల్లో ఏది, మన యొక్క శరీరంలో ఏది మోసకరమైనదంటే హృదయమే అన్నిటికన్నా మోసకరమైనదండి. నిజంగా అనుకుంటాం, పంట వేసేటప్పుడు, విత్తనము విత్తేటప్పుడు, ప్రభువా నా పంట బాగా పండితే సేవకులకింత, దేవునికింత అని మొక్కుబడి చేసుకుంటాం. కానీ పంట అంతా పండిన తర్వాత ఈ హృదయం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? మోసపుచ్చుతుందండి. ఎందుకు ఇవ్వాలే, ఇంక ఇది ఉంటే నాకు బాగుంటుంది కదా. నిజంగా నీ సిద్ధపాటు ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవమ్మా. ఇంకా చివరి, ఆలస్యము చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. బుద్ధిహీనుడు ఆలస్యంగా చెల్లిస్తాడు, వారి యందు ఆయనకు ఇష్టము లేదంట.
నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనక ఉండుటయే మేలు. నువ్వు మొక్కుకుంటున్నావు, మొక్కుకొని చెల్లింపక ఉండుట కంటే కూడా మొక్కుకొనకుండా ముందుగానే నువ్వు మొక్కుకొనకుండా ఉంటేనే మేలు అంటున్నారు. నువ్వు మొక్కుకున్న తర్వాత దాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలంట. నిజంగా మన సిద్ధపాటు ఎలా ఉందండి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన సిద్ధపాటు ఎలా ఉండాలి అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సిద్ధపడుడి. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచు ఉన్నాను అంటూ ఉన్నాడు. చదవమ్మా. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించిరి. ఇక్కడ కానుకలు ఇచ్చే విషయంలో అతిశయపడుచు ఉన్నారు అని లేఖనములలో అనేకులు వారిని చూసి, ఆ సంఘమును చూసి ఏం చేస్తున్నారంట? ప్రేరేపిస్తూ ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఇచ్చే విషయంలో స్వేచ్ఛార్పణగా ఇవ్వాలంట. మరి ఇస్తూ ఉన్నావా? ఒకసారి నిజంగా 100 రూపాయలు సంపాదిస్తే నీ సిద్ధపాటు ఎక్కడండి? నీది 10 కానే కాదండి. అవునా? నువ్వు అనుకుంటున్నావు నేను కష్టపడాను. వారం రోజు వచ్చే తలక ఏమెత్తుకుతారండి? ఏమెత్తుకుతారు? చిల్లరని ఎత్తుకుతున్నారు. చాలా మందిని నేను చూస్తుంటాను. 10 రూపాయలు కదా, నువ్వు వారం రోజులు సంపాదించావు, రోజు 100నే వేసుకో. ఇవ్వాల్సింది ఎంత దేవునికి? 70 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలండి. కానీ ఎక్కడ? 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం! దేవుని సొమ్మును కూడా దొంగలిస్తూ ఉన్నామండి. యాజకునికి ఇచ్చేది యాజకునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వాలి. అప్పుడే మన జీవితాలు ఆశ. కానీ మన జీవితాల్లో సిద్ధపాటు లేకుంటే ఎక్కడ ఇస్తామండి? ఇస్తామా? ఒకసారి సిద్ధపాటు ఎంతో అవసరం. నిజంగా విద్యార్థులు దేని కొరకు సిద్ధపడతారండి? సంవత్సరం అంతా మంచి విజయం కొరకై సిద్ధపడతారు. క్రైస్తవులు దేని కొరకు సిద్ధపడతారు? విశ్వాసులు ఆయన రాకడ కొరకై సిద్ధపడతారు. ఆయన రాకడకు సిద్ధపడాలంటే నీలో ఏ క్యారెక్టర్స్ ఉండాలి? ప్రవర్తన విషయంలో ఆత్మ పరిశీలన కలిగి జీవించాలి. నీ ప్రవర్తన అనేకులకు ఆదర్శంగా ఉండాలంట. నీ ప్రవర్తన సరిగ్గా లేకుంటే నువ్వు ఏం చెప్పినా ఎవరు వినరండి. వింటారా? అందుకోసమే ఆత్మ పరిశీలన, ప్రతి దినము మనము ఆత్మ పరిశీలన చేసుకుని జీవించే వారిగా ఉండాలి. రెండవది ఏమి కలిగి ఉండాలంట? దేవుని సన్నిధానంకై సిద్ధపడి వచ్చావు. సిద్ధపడి వచ్చిన నీవు ఇంకా అక్కడ ఇక్కడ ఆలోచన చేయకుండా దేవుని వాక్యము మీద మాత్రమే శ్రద్ధ నిలపాలంట. పౌలు గారు వాక్యం చెప్తుంటే మనలాగా నిద్రపోతూ ఉన్నారండి. ఎవరు? ఐతుకు నిద్రపోతున్నారు. నిద్రపోయి ఏం కోల్పోయారు? ప్రాణమును కోల్పోయారండి. ఈ దినం మనం ఎలా ఉన్నామో ఒక్కసారి దేవుని సన్నిధానంలో ఎలా మాట్లాడాలంట? ఎలాంటి మాటలు కొద్దిగా మాట్లాడాలి? ఆయమ్మ గురించి ఈ అమ్మ గురించి కాదండి. అవి తీసివేసుకుందాం మన జీవితాలు. రాకడకు సిద్ధపడదాం. ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి సిద్ధపడదాం. ఒక్కసారి లేఖన మార్కు సువార్త 1వ అధ్యాయము, ఇంకా ముగించేశానండి. 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీకు మార్గమును సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడి ఉండెను. నిజంగా ఇక్కడ దూతను ముందుగా పంపుచున్నాడంట. ఎందుకు? ప్రభు మార్గమును
సిద్ధపరచడానికి, నిజంగా ఆయన సువార్తను మనము ప్రకటించడానికి మార్గమును సిద్ధపరచుకునే వారంగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేశారు. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాలము చేయడి. ప్రభు మార్గాన్ని సిద్ధపరచాలంట, త్రోవలను కూడా సరాలము చేసే వారిగా. నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను తెలియజేశాను. మరి నా జీవితం ఎలా ఉందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు కొనసాగే బిడలముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. కళావతమ్మ లాస్ట్. వాక్యము మనందరి హృదయాల్లో ఫలించులాగున ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల దేవ, జీవాధిపతి, సర్వశక్తుడా, నిత్యుడొక తండ్రి, ఆలోచనకర్త, ఆదరణకర్త, సమాధానకర్త,